నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రవిచంద్ర. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రీసెంట్గా రాజోల్ పర్యటనకు వెళ్ళినప్పుడు అక్కడ ఒక అనుమానాస్పద వ్యక్తి అక్కడ రెక్కీ నిర్వహించాడు. దీంతో పవన్ కళ్యాణ్కి ప్రాణహాని ఉంది అని చెప్పి జనసేన కార్యకర్తలు, జనసేన సోషల్ మీడియాలో ఒక తీవ్ర ఆరోపణలు అయితే వస్తున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ ఈ మధ్యకాలంలో ఎక్కడికి వెళ్ళినా సరే కొంతమంది అనుమానాస్పదంగా ఆయన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇదంతా కూడా వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా చేయిస్తుంది అని చెప్పి వాళ్ళైతే ఆరోపిస్తున్నారు. అయితే ఇక్కడ గతంలో పవన్ కళ్యాణ్ ఒక తండాలో పర్యటిస్తున్న సమయంలో డిఎస్పీ స్థాయి వ్యక్తి, అంటే డిఎస్పీని అని చెప్పుకుంటున్నటువంటి ఒక వ్యక్తి తన యూనిఫామ్ వేసుకొని పవన్ కళ్యాణ్ చుట్టుపక్కలే తిరుగుతూ ఆయనతో ఫోటోలు దిగుతూ వెళ్ళిపోయాడు. తర్వాత ఎప్పటికో ఆయన డిఎస్పీ స్థాయి వ్యక్తి కాదు, పవన్ కళ్యాణ్ చుట్టుపక్కల తిరిగిన వ్యక్తి అని చెప్పి పోలీసులు కనుక్కున్నారు. రీసెంట్గా చూసుకుంటే కనుక రాజోలు పర్యటనలో ఒక వ్యక్తి అనుమానాస్పదంగా తిరిగాడు అన్నారు. ఆ వ్యక్తి గురించి ఒక ఆరోపణలు కూడా వేశారు. అదంతా ఆయన వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వ్యక్తి, ఆయన జనసేన కార్యక్రమానికి వచ్చి పవన్ కళ్యాణ్ని కావాలనే ప్రశ్నలు కురిపించాడు అని చెప్పి. అయితే ఇక్కడ తర్వాత ఆ వ్యక్తి ఎవరా అని చెప్పి ఆరాధిస్తే ఆ వ్యక్తి బల్కీపురం మండలానికి సంబంధించినటువంటి, అంటే గూడవల్లి అనే గ్రామానికి చెందినటువంటి గుండం నరసింహమూర్తి అనే వ్యక్తి. ఈయన జనసేన కార్యకర్త. 13 సార్లు ఇక్కడ చిరంజీవికి సంబంధించినటువంటి బ్లడ్ బ్యాంక్లో కూడా బ్లడ్ డొనేట్ చేసినటువంటి వ్యక్తి. వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా ఒకప్పుడు ఉన్న తర్వాత జనసేనకు ఆయన షిఫ్ట్ అయిపోయాను అని చెప్తున్నటువంటి వ్యక్తి. అయితే ఇక్కడ ఆయనకు పాస్ ఇచ్చినటువంటి వ్యక్తి చూసుకుంటే గూడవల్లి మండలానికి సంబంధించినటువంటి పార్టీ అధ్యక్షుడిగా ఉన్న సుందర శ్రీనుబాబు అనే వ్యక్తి ఆయన అనారోగ్యం పాలవడంతో ఆయనకు సంబంధించినటువంటి పాస్ని ఇక్కడ ఈ నరసింహమూర్తి అనే వ్యక్తికి ఇచ్చారు. నరసింహమూర్తి ఆ పర్యటనకు వెళ్ళడం, అక్కడ పవన్ కళ్యాణ్ని 2014లో మీరు చెప్పినందుకే మేము అటు టీడీపీకి ఓటేసాము అని చెప్పడంతో ఆయన అంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్త అని చెప్పి ఒక ఆరోపణలు అయితే వేశారు. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళినా ఆయనకు ఎవరైనా, పవన్ కళ్యాణ్ నాట్ ఓన్లీ పవన్ కళ్యాణ్, ఇక్కడ చంద్రబాబు కానీ లోకేష్ కానీ, ఇక మెయిన్గా చెప్పుకుంటే వంగలపూడి అనిత హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి ఆవిడ కానీ, వీళ్ళు ఏ పర్యటనకు వెళ్ళినా ఎవరైనా సరే ప్రజల నుంచి వ్యతిరేకంగా మీరు మాకు ఇచ్చినటువంటి హామీలు ఏమయ్యాయి, లేదంటే మాకు రావాల్సిన సంక్షేమ పథకాలు ఎందుకు రావట్లేదు, ఇలా ఎవరు ఏ ప్రశ్నలు వేసినా సరే వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు అని చెప్పి ఒక తోసేసే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే పవన్ కళ్యాణ్ కూడా తాను రెక్కీ నిర్వహించారు తన ఇంటి దగ్గర అని చెప్పుకున్నారు. తను ఏ కార్యక్రమానికి వెళ్ళినా అక్కడ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు వచ్చి ప్రశ్నలు వేస్తున్నారు అని చెప్తున్నారు. అయితే ఇదే పవన్ కళ్యాణ్ 2014 ఎన్నికల్లో కూటమిగా ఉన్నటువంటి, అంటే టీడీపీకి అటు బీజేపీకి సపోర్ట్ చేస్తూ తాను ఎన్నికలకు దూరంగా ఉన్నా. తర్వాత 2014లో టీడీపీ గెలిచిన తర్వాత బయటికి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ తాను ఈ అమరావతి భూసేకరణకు పూర్తిగా వ్యతిరేకమని చెప్పారు. మరి ఇప్పుడు 2024లో తాను ఒక డిప్యూటీ సీఎంగా ఉన్నాడు. ఇటు కూటమి ప్రభుత్వం మరోసారి భూసేకరణ చేయబోతుంది, దాదాపు 20,000 ఎకరాలని, మరోసారి మూడో విడత కూడా భూసేకరణ ఉండబోతుంది అని చెప్తున్నారు. అయితే మరి ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడట్లేదు? కూటమిలో తాను కూడా ఒక క్రియాశీలకమైనటువంటి పాత్రలో ఉన్నారు. గతంలో సీజ్ ద షిప్ అని చెప్పి హడావిడి చేశారు. మరి ఇప్పుడు సీజ్ ద షిప్ ఏమైపోయినట్టు? అంటే కేవలం ఆ మాటల వరకే జనసేన నాయకుడు పరిమితం అయిపోయాడు. తర్వాత ఎవరికైనా సరే 2024 ఎన్నికల్లో కూడా మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో తను ప్రచారాల్లో మాట్లాడుతూ, మీకు ప్రభుత్వం నుంచి ఏదైనా అందకపోయినా, ప్రభుత్వాన్ని ఏమైనా మీకు నచ్చకపోయినా మీరు నన్ను అడగండి, నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాను అని చెప్పి చాలా గంభీరంగా, ఒక హడావిడిగా, ఒక ఎమోషనల్గా మాట్లాడాడు. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చింది. సూపర్ 6 అంటూ, సూపర్ సక్సెస్ అంటూ సభలు కూడా పెట్టుకుంటుంది. మరి దీంట్లో అన్ని హామీలు నెరవేరాయా అనేది ఖచ్చితంగా ప్రజలు కూడా ప్రశ్నిస్తారు కదా. మరి అలా ప్రశ్నించకూడదు అంటే ఎట్లా? మీరు నిరుద్యోగ భృతి 3,000 అని చెప్పారు. ఎక్కడైనా నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అందుతుందా? తర్వాత ప్రతి ఇంటికి టీడీపీ నాయకులు, జనసేన నాయకులు తిరుగుతూ నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని చెప్పారు. మరి 15,000 ఎవరికైనా వస్తున్నాయా? సిలిండర్లు సంవత్సరానికి 3 సిలిండర్లు అన్నారు. ఒక విడత మాత్రమే సిలిండర్లు వచ్చాయి కదా. దాన్ని ప్రజలు ప్రశ్నిస్తారు కదా. ఇక రైతు భరోసా, అన్నదాత సుఖీభవ అని మీరు పేరు మార్చారు. అన్నదాత సుఖీభవ పేరుతో కూడా మొదటి విడత 20,000 ఒకేసారి అకౌంట్లో వేస్తాము అన్నారు. దీనికే కదా రైతులు ఒకేసారి ఒకే టర్మ్లో 20,000 వస్తే తమకున్నటువంటి చిన్న చిన్న అప్పులు కానీ, లేదంటే ఎక్కడైనా వడ్డీలకు తెచ్చుకునేవి కానీ అవన్నీ తీర్చుకోవచ్చు అని చెప్పి వాళ్ళు కూడా ఆశపడ్డారు కదా.
అప్పుడు మీరు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి నిధులను కలుపుకొనే మేము ఇస్తాము అని ఎక్కడా చెప్పలేదు కదా. అది కూడా 1 టర్మ్లో అన్న వాళ్ళు మీరు మరొకసారి 3 టర్ములో అది కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సహాయాన్ని కలుపుకొని అని చెప్తున్నారు కదా. మరి దీన్ని ప్రజలు ప్రశ్నించరా? ఎందుకు పవన్ కళ్యాణ్ గతంలో ఇంతగా హడావిడి చేశారు, పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు? దీన్ని కదా ఖచ్చితంగా ప్రజలు ప్రశ్నిస్తారు. వైఎస్ఆర్సీపీ నాయకులు ఒక మీరు డిప్యూటీ సీఎంగా ఉన్నారు, అటు మీ ప్రభుత్వం యొక్క లేదంటే మీరు ఒక పర్యటనకు వెళ్తున్నారు అంటే ఖచ్చితంగా మీ అభిమానులు వస్తారు. అటు టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఉంటారు, జనసేనకు సంబంధించినటువంటి కార్యకర్తలు ఉంటారు, బీజేపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఉంటారు. అసలు మీరు ఏం మాట్లాడతారా, మీరు ఎలాంటి భరోసా ఇస్తారా అని సామాన్య జనం కూడా వస్తారు. మరి ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీలో కూడా కొంతమంది అభిమానులు ఉండవచ్చు కదా, అభిమానులు కూడా రావచ్చు కదా. పోనీ మీ వరకే, మీ పార్టీల వరకే రావాలి అని మీరు అనుకుంటే అలా వచ్చిన దాంట్లో కూడా మీకు థ్రెట్ ఉంది, మీ ఇంటి చుట్టూ రెక్కి నిర్వహిస్తున్నారు, మీరు వెళ్ళిన ప్రతి దగ్గర ఒక అనుమానిత వ్యక్తులు ఉంటున్నారు అని మీరు చెప్తున్నారు. మరి అంటే మీరు కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉన్నారు కదా, మరి మీ అధికారులు సరిగ్గా పనిచేయట్లేదని మీరే ఒప్పుకుంటున్నారా? గతంలో అయితే కనుక మావోయిస్టు ప్రాంతాలు ఉండేవి, మావోయిస్ట్ అనుకూలంగా ఉన్నటువంటి ప్రాంతాలు ఉండేవి, అక్కడ ఏమైనా బాంబ్ బ్లాస్టులు జరుగుతాయేమో అని చెప్పి ఖచ్చితంగా అధికారులు వెళ్ళి అక్కడ ముందట పరిశీలించేవాళ్ళు. ఇప్పుడు మావోయిస్ట్ అనేది పూర్తిగా అంతరించిపోయింది కదా. ఇక్కడ మీరు ఒక కార్యక్రమానికి వెళ్తున్నారు డిప్యూటీ సీఎంగా అంటే అక్కడ ట్రాఫిక్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంటు యాక్టివ్గా పనిచేస్తుంది, లా అండ్ ఆర్డర్ యాక్టివ్గా పనిచేస్తుంది, సివిల్ యాక్టివ్గా పనిచేస్తుంది, ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉంటారు. ఇంతమందిని తప్పించుకొని ఒక అనుమానాస్పద వ్యక్తి మీ పర్యటనలకు వస్తున్నారు అంటే ఇక్కడ లా అండ్ ఆర్డర్ పూర్తిగా ఫెయిల్ అయింది అనుకోవాలా, లేదంటే మీ పోలీస్ వ్యవస్థ సరిగ్గా పనిచేయట్లేదు అనుకోవాలా? దీనికి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. గతంలో మీరేదైతే హామీలు అని చెప్పారో, మీరేదైతే కూటమి ప్రభుత్వం ఇవ్వకుండా నేను పోరాడుతాను ప్రజల పక్షాన అని చెప్పినారో ఇప్పుడు పూర్తిగా మీరే విస్మరిస్తున్నారు. దీన్ని డైవర్షన్ పాలిటిక్స్గా చూడాలా, లేదంటే మీరు కూటమికి అమ్ముడు పోయారు అన్న దాంట్లో చూడాలా? ఇది మీకే వదిలేస్తున్నాం.